తెలుగు రాష్ట్రాల్లో లోక్సభ ఎన్నికలతో పాటు ఏపీలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమైంది. అర్ధరాత్రి వరకు పోలింగ్ జరిగాక రాత్రికి రాత్రే ఈవీఎంలు, వీవీప్యాట్లకు సీల్ వేశారు అధికారులు. ఆ వెంటనే భారీ బందోబస్తు మధ్య స్ట్రాంగ్ రూమ్లకు తరలించారు అధికారులు. ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్లకు తరలించే వాహనాలకు జీపీఎస్ను అనుసంధానం చేసి ట్రాకింగ్ చేశారు ఎన్నికల సంఘం అధికారులు. అర్ధరాత్రి అభ్యర్థుల సమక్షంలో వీటిని స్ట్రాంగ్ రూమ్లకు చేర్చారు. కౌంటింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లలో ఈవీఎంలను భద్రపరిచారు. రైట్, ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధులు అనంతపురం నుంచి శ్రీనివాస్, అలాగే తిరుపతి నుంచి కార్తిక్, విజయవాడ నుంచి రామ్ సిద్ధంగా ఉన్నారు. ముందుగా శ్రీనివాస్ దగ్గరికి వెళ్దాం. శ్రీనివాస్, ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్లకు తరలించే ప్రక్రియ దాదాపు పూర్తయినట్టేనా? స్ట్రాంగ్ రూమ్ల దగ్గర ఎటువంటి భద్రతా ఏర్పాట్లు చేశారు? డీటెయిల్స్ ఏంటి? శ్రవణి, ఉమ్మడి అనంతపురం జిల్లాకు సంబంధించి ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్ తరలించే ప్రక్రియ పూర్తయింది. అర్ధరాత్రి వరకు కొన్ని చోట్ల పోలింగ్ జరగడంతో అర్ధరాత్రి పటిష్టమైన పోలీస్ బందోబస్తు మధ్య మనం ఏదైతే చూపిస్తున్నామో జేఎన్టీయూ పోలింగ్ కేంద్రం వద్దకి దాదాపుగా తెల్లవారుజాముకు ఈవీఎంలు వచ్చాయని చెప్పొచ్చు. ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచారు. ఈ అనంతపురం జేఎన్టీయూకి సంబంధించి 8 నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎం బాక్సులను పొందుపరచడం జరిగింది. అర్ధరాత్రి పోలింగ్ జరిగిన తర్వాత వచ్చే వాహనాలు ప్రతి ఒక్క వాహనాలకు జీపీఎస్ అనుసంధానం చేసి కమాండ్ కంట్రోల్ ద్వారా ఆ వాహనాల కదలికలు అధికారులు గుర్తించిన పరిస్థితి. ప్రస్తుతం జేఎన్టీయూ ఏదైతే ఉందో స్ట్రాంగ్ రూము అలాగే పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేసిన జేఎన్టీయూ వద్ద 3 అంచెల భద్రతను ఏర్పాటు చేస్తారు. దాదాపుగా 500 మీటర్ల వరకు సీసీ కెమెరాలను అంటే నిక్షిప్తంగా దృశ్యాలు కనపడేటట్లా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో జేఎన్టీయూ పరిసర ప్రాంతాలన్నీ కమాండ్ కంట్రోల్కి అనుసంధానం చేయడం జరిగింది. 3 అంచెల భద్రతా ఏర్పాట్లో భాగంగా స్ట్రాంగ్ రూమ్ వద్ద కేంద్ర బలగాలు ఉంటాయి. మళ్ళీ అలాగే జేఎన్టీయూ ఆవరణ మొత్తం ఏపీఎస్పీ బెటాలియన్ ఉండగా బయట ప్రాంతంలో మొత్తం స్థానిక పోలీసులను వినియోగించున్నారు. ఇప్పటికే 30 యాక్ట్తో పాటు 144 సెక్షన్ కూడా అనంతపురం జేఎన్టీయూ వద్ద ఏర్పాటు చేసిన పరిస్థితి. మరోవైపు సత్సాయి జిల్లాకు సంబంధించి 5 నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎం బాక్సులను హిందూపురంలోనే బిట్స్ కాలేజీకి తరలించారు. అక్కడ కూడా పోలీసులు గట్టి పటిష్టమైన భద్రత ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో నిన్న అర్ధరాత్రి వరకు జరిగిన ఈవీఎంలు ఇప్పటికే స్ట్రాంగ్ రూమ్ చేరాయి. స్ట్రాంగ్ రూమ్ సంబంధించి ఎన్నికల అధికారులు ఎవరైతే ఉన్నా అబ్జర్వర్ సమక్షంలోనే సీల్ వేయడం జరిగింది. ప్రస్తుతం ఇక్కడ ఉన్న ఏదైతే ఉన్నా మిగిలిన మెటీరియల్ కూడా లోపలికి తరలిస్తున్నారు. ప్రస్తుతానికైతే పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేస్తున్న పరిస్థితి ఉంది. దాదాపుగా 20 రోజుల పాటు ఈవీఎంలను అనుక్షణం భద్రతా దళాలు పర్యవేక్షించున్నాయి. 20 రోజుల తర్వాత ఏదైతే ఉందో జూన్ 4వ తారీఖున కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి పూర్తి స్థాయిలో రేపటింటే ఏర్పాట్లు చేస్తామని చెప్పి అధికారులు చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం ఈ జేఎన్టీయూతో పాటు హిందూపూర్ ఏదైతే ఉందో స్ట్రాంగ్ రూమ్లు ఏర్పాటు చేస్తారో అన్ని చోట్ల దాదాపు 500 మీటర్ల సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగింది. శ్రావణి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్